వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొంతమంది పాస్టర్ల వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మత ప్రచారం పేరుతో ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వివాదాలు సృష్టించే చర్యలకి పాల్పడుతున్నారు అన్నటువంటి బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి కూడా కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పాస్టర్లు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ఫేమస్ అయినటువంటి వాళ్ళ పేర్లు మనం తీసుకున్నట్లయితే ముందు వరుసలో ఉండేది డాక్టర్ కేఏ పాల్ గారు. అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఖ్యాతి అందరికీ తెలిసిందే. సరే, రాజకీయాలు ఆయన ఏ విధంగా తొక్కేసాయి, ఏ విధంగా ఇప్పుడు ఒక పొలిటికల్ జోకర్గా మిగిల్చేశాయి. అంటే ఈ ప్రార్థనలు కానీ లేదంటే ఈ దైవ సంబంధమైనటువంటి కార్యాలని పక్కన పెడితే రాజకీయంగా మాత్రం ఆయన నిజంగానే జోకర్ని చేసేసాయి ఈ పాలిటిక్స్ అన్నీ కలిపి. సో ఆయన ఖ్యాతి తగ్గిపోయింది అక్కడికి. సెకండ్, బ్రదర్ అనిల్, అది కూడా రాజకీయాల నుంచి వచ్చినటువంటిదే. విమర్శలు ఎన్నో వచ్చాయి, అందులోనే నడుస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ డిఫరెంట్. ఈ సోషల్ మీడియా యుగంలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి కొంతమంది ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే ఉన్నారు. సో నిన్నటి కూడా చూసాం, అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో అభయ్ దర్శన్ ఎంత డ్రామా ఆడాడు ఏంటి అనేది ఇప్పటికీ ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. ఏకంగా దాడి జరిగిపోయింది అంటూ సోషల్ మీడియా ప్రచారం, పోలీసుల విచారణ, అరెస్టు ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఘటనతో నిజమైన సంఘటనలకు కూడా నాటకీయ ప్రచారాలకి మధ్య ఒక ఆ థిన్ లైన్ అనేది మసకబారిపోతోంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని సంఘటనల్ని వెంటనే మతపరమైనటువంటి కోణాలు చూపించే ప్రయత్నాలు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణమైనటువంటి ప్రమాదాలు, వ్యక్తిగతమైనటువంటి వివాదాలు సమాజాల మధ్య విభేదాలుగా మలచడం వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సాధారణ మరణాలు అన్నటువంటి దగ్గర, అంటే ప్రమాదాలు అన్న దగ్గర ఇక్కడ మనకి వెంటనే గుర్తొచ్చేటువంటి పేర్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఎవరికీ తెలియదు ఆయన ఎటువంటి వ్యక్తి, ఏం చేస్తారు, ఎటువంటి మాటలు మాట్లాడతారు, దాదాపుగా ఎవరికీ తెలియదు. ఆ యాక్సిడెంట్ అవ్వక ముందు ఏదో కొన్ని టీవీ డిబేట్లలో చాలా వివాదాస్పదంగా మాట్లాడడం, కొన్ని కాంక్లేవ్స్లో వివాదాస్పదంగా మాట్లాడడం, అది కేవలం కొంతమంది దగ్గర ఆగిపోవడం, సోషల్ మీడియాలో చర్చ జరగకపోవడం, ఇవన్నీ కూడా అయ్యాయి. బట్ ఆఫ్టర్ దట్ వన్స్ యాక్సిడెంట్ ఎప్పుడైతే అయ్యిందో ఆ తర్వాత ఒక్కసారిగా యాక్సిడెంట్ అయినటువంటి క్షణం నుంచే మొదలుపెట్టారు రాజకీయంగా కూడా దాన్ని ఎలా వాడుకోవచ్చు, ఆ శవాన్ని ఎలా వాడుకోవచ్చు అనేదాన్ని. వేలాది మందిగా రోడ్లెక్కేశారు. ఇంకేముంది, చంపేశారు, ప్రభుత్వం దాచేస్తోంది, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ని కొట్టి చంపేశారు, గుద్ది చంపించేశారు అనేటువంటి ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు. రాష్ట్రం అట్టుడికిపోయింది. కానీ నిజమనేది ఒకటి ఉంటుంది కదా, జస్ట్ 3 రోజుల వ్యవధిలో మొత్తం వాస్తవాలన్నీ బయటపడ్డాయి. ఏ విధంగా బండి మీద నుంచి ఆయన పడిపోయారు, ఏ విధంగా యాక్సిడెంట్ అయ్యింది, ఏ విధంగా మరణించారు అంటే ఆఖరికి దాని మీద కూడా ఒక బుల్లెట్ ఇవ్వండి, నేను అదే స్పీడ్లో వచ్చి నేను అక్కడే పడతాను, చచ్చిపోతానో బతుకుతానో చూస్తాం అనేటువంటి ఒక వ్యంగ్యాన్ని ప్రదర్శించారు ఈవెన్ ఆయన మరణం తర్వాత కూడా. అన్ఫార్చునేట్లీ అకాల మరణం చెందారు, పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన పట్ల ఒక ప్రార్థనతోటి ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టేసి ఒక విద్వేషాన్ని మనసులో నింపుకొని ఇదంతా ఇగో ఈ సమాజమే చేసింది అనేటువంటి ఒక నెరేటివ్ని చాలా బలంగా బిల్డ్ చేయడంతో అనేక అనుమానాలు కూడా పెరిగాయి. సో ఈ విభేదాలన్నింటినీ కూడా సమాజాల మధ్య ఎక్కువగా తీసుకెళ్లడంతో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం అనేది అక్కడ కూడా కలిగింది. సో ఒక వర్గం పైన దాడులు జరుగుతున్నాయి అనేటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ తరహా ప్రచారాలు నిజానిజాలు వెలుగులోకి రాకముందే ప్రజల్లో అనేక అనుమానాలు, ఉద్రిక్తతలు పెంచే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ కొన్ని సంఘటనల్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రచారం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్గా చెప్పొచ్చు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి. దీంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కంటే ఖచ్చితంగా దీంట్లో మనం ఎంత మైలేజ్ పొందొచ్చు అనేటువంటి రాజకీయ కుట్రనే చాలామంది అభివర్ణిస్తున్నారు, ఇంక్లూడింగ్ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది కూడా. ఇందాక చెప్పినట్టు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది అది హత్య జరిగింది అని చెప్పి 10 లక్షల రూపాయలు వసూలు చేసి కోర్టులో కేసు వెయ్యాలి అనేటువంటి ఆ తాపత్రయం కోర్టు పట్టించుకుందా లేదా అనేది లేదు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటిది క్లియర్ కట్గా నడుస్తూనే ఉంది. కానీ వారి కుటుంబ సభ్యుల ఆవేదన అది మాత్రం వీళ్ళెవ్వరికీ పట్టదు. ఆ కుటుంబం ముందుకు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి, అయ్యా దీని మీద మాకు ఇలా ఉంది, ఇన్ని డౌట్లు ఉన్నాయి, దయచేసి ఇంకా ఇంటెన్స్గా దీని మీద విచారణ జరిపించండి, కుట్రకోణం ఉందని మాకుందని వారి సతీమణి గారు ఏమైనా మాట్లాడారా? వారి కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా?
లేదు. ఎందుకు అనంటే ఆయన చనిపోయిన తర్వాత అనవసరంగా ఆయన విషయంలో వివాదాలు రేపి అనవసరంగా ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేయడం తప్పు అనేటువంటి ఒక భావన వారిలో ఉంది కాబట్టి వారెవరిని ఏం అనుమానించలేదు. స్ట్రైట్గా చెప్పారు, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది అని. అంటే వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఇచ్చినటువంటి రాజకీయ స్టేట్మెంట్లకి అనుకూలంగా వీళ్ళకి ఎటువంటి ఆలోచన రాలేదు, ప్రభుత్వం నుంచి ఒక స్పందన రాలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళందరూ కూడా అర్రే ఆ ప్రమాదం ఇలా జరిగిందా, మరి వీళ్ళేంటి ఇలా అన్నారు అని వీళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాబట్టి ఇగో అడ్డొచ్చేసింది, ఇమ్మీడియట్గా హట్ అయిపోయింది. వెంటనే లేదు, మనం నెరేటివ్ మార్చేయాలని చెప్పి ఈ అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఇదే అభినయ్ దర్శన్ ఒకానొక ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఎస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగుతాడనేది తెలుసు, కానీ అది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకు అంటే అనవసరం. ఈ మాటలు కూడా మాట్లాడాడు. ఆయన మరణాన్ని ఇతను కూడా క్యాష్ చేసుకోవాలని చూశాడు, ఇంక్లూడింగ్ నిన్న డ్రామాలో కూడా. చాలా వరకు సోషల్ మీడియా వేదికగా ఒక నిర్దిష్ట కథనాన్ని చాలా వేగంగా వ్యాప్తి చేయడం, దానికి భావోద్వేగపు రంగులద్దడం, సమాజాన్ని వర్గాలుగా విడగొట్టేసేలాగా వ్యాఖ్యానాలు చేయడం, ఇలాంటి అంశాల అనుమానాలకి దారితీయవా? ఖచ్చితంగా తీస్తాయి. ఇలాంటి ఘటనల మీద పోలీసులు, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అదే చేస్తున్నారు. దాన్ని కూడా తప్పుపట్టేలాగా, దాన్ని కూడా ప్రజల్లోకి తప్పు అనే విధంగా తీసుకెళ్లేలాగా ఈ కొంతమంది పాస్టర్లు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. మతం అనేది ప్రజల్లో నైతిక విలువలు, శాంతి సహనాన్ని పెంపొందించాల్సినటువంటి అంశం. అంతేకాని కొందరి చర్యల వల్ల ఆధ్యాత్మిక వ్యవస్థ పైనే అనవసర అనుమానాలు ఏర్పడే పరిస్థితి వస్తుంది. దేవుడి పేరు చెప్పి అసత్య ప్రచారాలు చేయడం, అది ఎవరైనప్పటికీ కూడా, అది హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, సిక్కుల, ఎవరైనా సరే దేవుడి పేరు చెప్పి అసత్య ప్రచారాలు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఇది ఖచ్చితంగా సమాజానికి హానికరం. ఇలాంటి చర్యల వల్ల నిజాయితీగా సేవ చేస్తున్నటువంటి అనేక మంది ఆధ్యాత్మికవేత్తల ప్రతిష్ట కూడా దెబ్బ తింటుంది వీళ్ల వల్ల. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కుల మత సామరస్యాన్ని కాపాడడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఎటువంటి సంఘటన జరిగినా భావోద్వేగాలకి లోన్ అవుతాం, 100% లోన్ అవుతాం, కానీ సంయమనం పాటించాలి. సంయమనం పాటిస్తూ దర్యాప్తు సంస్థలు వెల్లడించే వాస్తవాల ఆధారంగానే స్పందించాలి. నిజాలు బయటికి రావాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టపరమైనటువంటి చర్యలు ఎదుర్కొని తీరాల్సిందే. ఇదే సమాజ శాంతికి, ప్రజాస్వామ్యానికి, వ్యవస్థకి మంచిది. సో వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏ రాజకీయ నాయకులు ఎవరుండి చేయిస్తున్నారు? ముఖ్యంగా పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో ఆ అమాయకమైనటువంటి గిరిజనుల దగ్గరికి వెళ్ళి కేవలం మత వ్యాప్తి అనేది అంతర్లీనంగా ఉన్న ఎజెండా, భరోసా అనేటువంటిది పైకి పెట్టిన పొలిటికల్ ఎజెండా. రెండిటికి తేడా ఉంది అనేది స్పష్టం. అలాగే ఆ పని చేసేటువంటి వ్యక్తి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని వెనకాల నేర చరిత్ర ఎంత ఉంది, అలాంటి వ్యక్తి సమాజానికి ఏదో చేసేస్తాను అని వచ్చాడు అంటే నమ్మేది ఎలా అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా స్క్రూటినీ జరుగుతోంది. ఎవరెవరు మాట్లాడారో గతంలో మొత్తం అందరికీ సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది. ప్రతి ఒక్కరికి సంబంధించి పక్కా ఆధారాలు, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేం మాటలు మాట్లాడారు, దానివల్ల ఎటువంటి విఘాతం ఏర్పడుతుంది అనేది స్పష్టంగా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అనేది వెళ్ళబోతోంది అనేది తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. సో బిఫోర్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సచ్ యాక్షన్స్. ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఈ కుట్రకి, ఈ మత కుట్రకి వెనక ఎవరు ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం మీదే ఉంది. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.